హాయ్, నేను శ్రావణి, స్టూడెంట్ ఆఫ్ గాజీ మెడికల్ కాలేజ్ G5 బ్యాచ్. ఫస్ట్లీ నేను నా ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ అబ్రాడ్లో చేయాలి అనుకున్నాను. సో దాని ప్రకారంగా నేను ఎంసీఏ పాస్ పర్సంటేజ్ గురించి అన్నిటి గురించి ఎంక్వైరీ చేస్తే బంగ్లాదేశ్లో ఎంసీఏ పాస్ పర్సంటేజ్ చాలా ఎక్కువ అని తెలిసింది. దాని ప్రకారంగా నేను బంగ్లాదేశ్లో ఎంబీబీఎస్ చేయాలని డిసైడ్ అయ్యాను. దాని తర్వాత బంగ్లాదేశ్లో ఉన్న బెస్ట్ కాలేజెస్ గురించి ఎంక్వైరీ చేస్తే నాకు గాజీ మెడికల్ కాలేజ్ గురించి తెలిసింది. సో ఐ గాట్ మై అడ్మిషన్ ఇంటూ GMC. నెక్స్ట్ వచ్చి ఇక్కడికి వచ్చాక నేను చూసిన నా ప్రజెంట్ ఫీలింగ్ ఏంటంటే ఇక్కడున్న ఎడ్యుకేషన్, మై లోకల్ ఫ్రెండ్స్ ఎక్సెట్రా అన్నీ చూసుకున్నప్పుడు నా ప్రజెంట్ ఫీలింగ్ ఏంటంటే నేను నా మెడికల్ లైఫ్కి గాజీ మెడికల్ కాలేజ్ని చూస్ చేసుకోవడం చాలా బెస్ట్ అని అనిపించింది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ డెమో క్లాసెస్, ట్యూటోరియల్ క్లాసెస్ అన్నీ చాలా బాగున్నాయి. మన డౌట్స్ అవి అన్నీ ట్యూటోరియల్ క్లాస్లోని కానీ లెక్చర్ క్లాస్లోని కానీ అక్కడే క్లారిఫై అయిపోతాయి. ఇక్కడ లెక్చరర్స్ చాలా పేషెంట్గా మనకున్న డౌట్స్ అన్నిటినీ క్లారిఫై చేస్తారు. బాంగ్లా లాంగ్వేజ్ అనేది చాలా ఈజీ లాంగ్వేజ్. బాంగ్లా లాంగ్వేజ్ నేర్చుకోవడానికి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. అండ్ వీ హ్యావ్ ఏ స్పెషల్ బాంగ్లా లెర్నింగ్ క్లాసెస్. మేము ఇప్పుడు బాంగ్లాని అర్థం చేసుకోగలుగుతున్నాం. అండ్ వీఆర్ ఏబుల్ టు స్పీక్ ఫ్యూ బాంగ్లా. అండ్ ఇక్కడ ఏం చెప్పాలంటే ఇంకా క్లైమాటిక్ కండిషన్స్ వచ్చి సేమ్ మన హోమ్ టౌన్కి సిమిలర్గానే ఉంటాయి. వేరే కంట్రీస్ లాగా ఎక్స్ట్రీమ్ కండిషన్స్ కాదు. సో మనం ఈజీగా ఇక్కడ ఫారెన్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఈజీగా ఇక్కడ సెటిల్ అవ్వచ్చు. మెయిన్లీ ఇండియన్ స్టూడెంట్స్ అయితే చాలా ఈజీగా సెటిల్ అవ్వచ్చు బికాస్ ఇక క్లైమాటిక్ కండిషన్స్ చాలా సేమ్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చెప్పాలంటే నా ప్రజెంట్ ఫీలింగ్, నేను గాజీ మెడికల్ కాలేజ్లో చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ నా మెడికల్ లైఫ్కి గాజీ మెడికల్ కాలేజ్ హెల్ప్ చేస్తుందని అనుకుంటున్నాను. નમસ્તે, મારું નામ અભી છે. હું ગુજરાતનો રહેવાસી છું. હું આ બાંગ્લાદેશની એક ગાઝી મેડિકલ કોલેજમાં મેડિકલ સ્ટડી માટે આવ્યો છું. આ કોલેજ ઘણી સારી છે. અહીંનો કોલેજ સ્ટાફ ઘણો સારો છે. અહીંના ક્લાસરૂમો, ટ્યુટોરિયલ ક્લાસ તેમજ લેક્ચર ક્લાસ, લાઇબ્રેરી અનેક સારી જોવા મળે છે. આ કોલેજનો સિલેબસ ઇન્ડિયા જેવો જ જોવા મળે છે, જેથી આપણને MCA પાસ કરવામાં ઘણી સરળતા રહેશે. આ કોલેજે એક હોસ્ટેલ પ્રોવાઈડ કરી છે, જે હોસ્ટેલ ઘણી સારી છે. અહીંના ટીચર્સ, પ્રોફેસરો ઘણા સારા છે, જે આપણને બાંગ્લા બોલવામાં, બાંગ્લા શીખવામાં તેમજ અનેક પ્રવૃત્તિઓમાં ઘણી મદદ કરે છે. આ કોલેજ કોલકાતાથી ઘણી નજીક છે, જેથી આપણે ઇન્ડિયામાં આવવા જવા માટે પણ ઘણી સરળતા રહે છે. ટ્રેન, ગાડી અને પ્લેનની સુવિધા પણ છે. ગાઝી મેડિકલ કોલેજ બાંગ્લાદેશને ખુલના શહેરમાં આવી છે. આ ખુલના શહેર ઘણું શાંત છે, ચોખ્ખાઈ જોવા મળે છે. તેથી હું ઇન્ડિયન સ્ટુડન્ટો માટે એક મેસેજ આપવા માગું છું કે આ મેડિકલ કોલેજ અભ્યાસ માટે ઘણી સારી છે અને મેડિકલ સ્ટડી માટે તો ઘણી સારી જોવા મળે જ છે, પણ તેથી આપણે MCA પાસ કરવામાં પણ ઇઝી પડશે. ઇન્ડિયન સ્ટુડન્ટો તમે આવી શકો છો આ મેડિકલ કોલેજમાં. થેન્ક યુ. നമസ്കാരം, ഞാൻ ശ്രീലക്ഷ്മി SB GMCയിലെ G5 ബാച്ചിലെ സ്റ്റുഡൻ്റാണ്. ശരിക്കും പറഞ്ഞാൽ എൻ്റെ പാരൻസിൻ്റെ നിർബന്ധപ്രകാരമാണ് ഈ കോളേജിൽ വരാൻ കാരണം. അവരുടെ ആഗ്രഹമായിരുന്നു എന്നെ MBBSന് ചേർക്കണമെന്നുള്ളത്. ഇനി ഇവിടുത്തെ ക്ലൈമറ്റിക് കണ്ടീഷൻസ് എൻ്റെ ഹോം ടൗണുമായിട്ട് വളരെയധികം സാമ്യമുണ്ട്. ഇവിടുത്തെ ക്ലൈമറ്റിക് കണ്ടീഷൻസുമായിട്ട് ഇവിടുത്തെ സ്റ്റഡി പാറ്റേൺ ഇന്ത്യയിലെ പല കോളേജസുമായിട്ട് വളരെയധികം സാമ്യമുണ്ട്. അത് കാരണം പഠിക്കാൻ വളരെ ഇവിടുത്തെ ടീച്ചേഴ്സ്, സ്റ്റുഡൻസ് എല്ലാവരും വളരെയധികം സഹകരിക്കുന്നുണ്ട്. ഡിഫിക്കൽട്ടീസ് ഫേസ് ചെയ്യേണ്ടി വരും ഒരു പുതിയ കൺട്രിയിൽ വരുമ്പോൾ. മെയിൻലി സ്റ്റഡീസിൻ്റെ കാര്യത്തിലാണെങ്കിലും ഫുഡിൻ്റെ കാര്യത്തിലാണെങ്കിലും എല്ലാ തരത്തിലും അവർ మాక్సిమం హెల్ప్ ചെയ്യുന്നുണ്ട്. నా పేరు యశ్వంత్, ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చాను. ఇండియా స్టూడెంట్ ఆఫ్ గాజీ మెడికల్ కాలేజ్ G5 బ్యాచ్. MBBS సీట్ ఇండియాలో రాలేదని ఎంతో ఫీల్ అయ్యా, కానీ మా ఫ్రెండ్స్ వచ్చి చెప్తే ఇలా బంగ్లాదేశ్లో గాజీ మెడికల్ కాలేజ్ ఉంది అని వెంటనే అక్కడ అడ్మిషన్ తీసుకొని ఫస్ట్ ఇక్కడికి వచ్చేటప్పుడు మా పేరెంట్స్ చాలా బాధపడ్డాడు. చాలా దూరంలో అబ్రాడ్లో అక్కడ ఫెసిలిటీస్ సరిగ్గా ఉంటాయో లేదో, అక్కడ మా అబ్బాయి వెళ్తే మెయిన్ ఆలోచించేది MCA ఎగ్జామ్. ఏ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ అబ్రాడ్కి వెళ్తే MCA ఎగ్జామ్ పాస్ అవుతారో లేదో అని ఆలోచిస్తారు. ఇక్కడ ఫస్ట్ నేను అలానే అనుకున్నాను. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండే ప్రతిరోజు మినిమం 500 పేషెంట్స్ ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని, పేరెంట్స్ కూడా ఆలోచించేది ఇండియా సిలబస్, బంగ్లాదేశ్ సిలబస్ ఒకటా కాదా అని. రెండు ఒకటే, అక్కడ చదివినా ఒకటే, ఇక్కడ చదివినా ఒకటే. ఇక్కడ ఉండే రిక్వైర్మెంట్స్, ఇక్కడ ఉండే డాక్టర్స్, ఇక్కడ ఉండే ట్రీట్మెంట్. సపోజ్ ఇప్పుడు మనకేమన్నా డౌట్స్ వస్తే వెంటనే ఇక్కడ లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ మనం వెంటనే అడిగితే వాళ్ళు వెంటనే రెస్పాండ్ ఇచ్చి అప్పటికప్పుడే క్లియర్ చేస్తారు. ఇటువంటి కేర్ తీసుకొని ఇటువంటి బాగా ప్రాక్టీస్ వచ్చి ఇక్కడ ఉండే పేషెంట్స్ దగ్గర ప్రాక్టీస్ తీసుకొని ఈజీగా MCA ఎగ్జామ్ పాస్ అయిపోవచ్చు.
ఎంసీఏ ఎగ్జామ్ అందరి పేరెంట్స్ గురించి అబ్రాడ్కి వెళ్తే ఎంసీఏ ఎగ్జామ్ పాస్ అవుతారు లేదని చాలా పేరెంట్స్ వెనకడుగేస్తారు. అదే నేను కూడా ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండే పేషెంట్స్, ఇక్కడ ఉండే ల్యాబ్స్, ఇక్కడ ఉండే ప్రాక్టికల్ ల్యాబ్ కానీ, ఇక్కడ ఉండే ఐసీయూ కేర్ కానీ, సిఆర్ఐ స్కాన్, ఎంసిటీ స్కాన్, ప్రతిదీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎలా ఉందో ఇక్కడ సేమ్ అలానే ఉంది. కనుక నేను ఈ కాలేజ్ని ఎంచుకొని ఖచ్చితంగా ఇండియాకి వెళ్ళేటప్పుడు ఒక గుడ్ డాక్టర్గా ఇండియాకి వెళ్తానని. సో మై కరెక్ట్ చాయిస్ ఇస్ गाजी मेडिकल कॉलेज. मैं अरीबा खान, मैं न्यू दिल्ली इंडिया से। मैं बांग्लादेश में इसलिए चूज़ किया MBBS के कोर्स के लिए क्योंकि MBBS इज़ वेरी प्रेशियस कोर्स फॉर ऑल ओवर द इंडिया, इज़ वन ऑफ द प्रेस्टिशियस कोर्स। फिर बांग्लादेश, ओनली वाई आई चूज़ बांग्लादेश का एटमॉस्फेयर, क्लाइमेट और करिकुलम्स और फूड हैबिट्स सब इंडिया से सिमिलर है। में सब चीज़ें पॉजिटिव फीडबैक दिखता है और पॉजिटिव फीडबैक होता है। और मैं भी 3 महीने से यहाँ पर हूँ। स्टडीज़ से रिगार्डिंग सब टीचर्स भी सपोर्टिव हैं और लेक्चरर्स भी बहुत सपोर्टिव हैं। और अगर आप स्टडीज़ में बिलो जा रहे हैं तो टीचर्स आपको सपोर्ट करते हैं कि आप अपना लेवल अपग्रेड कर सकें। मोर नाम सैयद हिलालाल आराफात, मैं गाजी मेडिकल कॉलेजर स्टूडेंट। मैं अखमर পৰা আহিছোঁ ইণ্ডিয়া। এট ফাৰ্ষ্ট মই ইয়াতে যেতিয়া আহিছিলোঁ মই ভালকৈ বাংলা ক'ব পৰা নাছিলোঁ। ইয়াতে আমাৰ ছাৰ ক্লাছৰ লগত ৰেগুলাৰ ক্লাছৰ লগত বাংলা আমাক শিকোৱা হয়। এতিয়া আমি বাংলা শিকি পাইছোঁ মানে বাংলাতে বলতে পারি, বাংলা প্রপারলি শিখে গেছি। আর আসামের যেটা কালচার, ওয়েদার, এই জায়গাতে আমি কমপ্লিটলি অ্যাডজাস্ট হতে পারছি। এটা লক্ষ্য নিয়ে আসছি আমি এখানে পড়তে, ওটা প্রপার ঠিক ওইভাবে পাচ্ছি। ক্লাসগুলো রেগুলার হচ্ছে, প্রফেসরের লেকচার খুব সুন্দরভাবে দিচ্ছে, আমার টিউটোরিয়াল ক্লাস খুব সুন্দর হচ্ছে। তারপরে এখানে হসপিটাল ফ্যাসিলিটি খুব সুন্দর, কলেজের ফ্যাসিলিটি খুব সুন্দর। আর কনসেপ্টে যদি কোনো প্রবলেম থাকে এক্সট্রাভাবে স্যারদের সঙ্গে, প্রফেসরদের সঙ্গে পার্সোনালি আপনি আলোচনা করতে পারেন, শিখে নিতে পারবেন। এই জন্য আমার যেটা লক্ষ্য ছিল আমি এখানে এসে খুব আনন্দিত হয়েছি। আমার লক্ষ্য ইনশাল্লাহ এখানে পুরো হবে। খুলনা সিটিটা অনেক খুব সুন্দর এবং শান্ত। আর আমাদের হোস্টেল থেকে কলেজের দূরত্বটা বেশি নয়, একদম কাছাকাছি। আমরা জাস্ট 1-1.5 মিনিটের ভিতরে হোস্টেল পাওয়া যায়। আসাম থেকে খুলনা আসার সিস্টেমটা অনেক সুবিধাজনক। ডাইরেক্ট আমরা আসাম থেকে কলকাতা আসি, কলকাতা থেকে বনাপেল বর্ডার পার করে যাতায়াত ব্যবস্থা অনেক সুন্দর। গাড়িতে উঠলে আসে পেতে পারবেন।